హాయ్, వెల్కమ్ టు రామగ్రి ఫామ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు మనం చెప్పాను కదా, నేను పందెం కోళ్ళకి నాటుకోళ్ళకి మనకి కావలసిన ఫ్రేమ్ మన ఇంటి దగ్గరలోనే పెంచుకునే విధంగా దాంతో ద్వారా ఒక సైడ్ ఇన్కమ్ ఆదాయం వచ్చే విధంగా మనం ఈ విధంగా అయితే మనం చేపిస్తున్నానని ఆల్రెడీ మీకు నేను పరిచయం చేయడం జరిగింది. సో ఇది తుది దశకి రావడం జరిగింది. టోటల్గా ఫ్రేమ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అయిన తర్వాత మనకి గిర్రలు అనేది చాలా అవసరం. ఆ గిర్రల్ని కూడా మనం ఈ విధంగా అయితే మనం చేసుకుంటున్నాం. ఆ గిర్రలు దాదాపు ఒక్కో గిర్ర వచ్చేసి 850 రూపాయలు కంటే ఎక్కువైంది. క్వాలిటీ గిర్రలు, లైఫ్ ఉన్న గిర్రలు మనం ఎక్కడి నుంచి తెచ్చినామంటే మన తెలంగాణ అయితే దొరకలేదు. కానీ వేరే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని వినాయక నగర్ ఆ వైపు ఒక 1 డే మొత్తం కేటాయించిన తర్వాత చూస్తే దొరికింది. సో ఆ గిర్రల్ని కూడా అక్కడి నుంచి తెప్పించడం జరిగింది. సో ఆ గిర్రలు కూడా చాలా పర్ఫెక్ట్గా వెయిట్ని 5 క్వింటాల దాకా ఆపుతుంది. 5 క్వింటాల నుంచి 10 క్వింటాలు ఈజీగా ఆపుతుంది. అంత హెవీ క్వాలిటీ ఉన్న గిర్రలు కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగింది. సో చాలా అద్భుతంగా మనం దీన్ని చేయించాం, క్వాలిటీగా చేయించాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే భవిష్యత్ లైఫ్ ఉండాలని చేయించాం. సో దీని ద్వారా, ఈ వీడియో ద్వారా రైతులు కానీ, పాడి పరిశ్రమ ఉన్న వ్యక్తులు కానీ, లేకపోతే సాధారణ వ్యక్తులు కానీ, నిరుద్యోగులు కానీ, గృహిణులు కానీ, విద్యార్థులు కానీ, ఇంకా ఎవరైనా కూలీలు కానీ, ఇంకా ఎవరైనా జీవనాధారం పొందే ఏకైక మార్గం ఇంటి పక్కనే చుట్టుపక్కలలోనే పెంచుకునే విధంగా మనం తయారు చేపిస్తున్న ఫ్రేమ్ ఇది చాలా ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే మనం ఈ రోజుల్లో పందెం కోళ్ళు పెంచినా, నాటుకోళ్ళు పెంచినా ప్రతి ఒక్కరింట్లో ఒకప్పుడు పూర్వకాలంలో కనిపిస్తాయి. కానీ ఈ రోజుల్లో సిటీ అయిపోయింది, అందరికీ సిటీ అయిపోయింది. ఏ ఊర్లో కూడా పల్లెటూరులో కూడా పెంచడం లేదు. సో తెలంగాణలో కానీ మన దేశంలో కానీ ఈ నాటుకోళ్ళ మాంసాహారం అనేది డిమాండ్ అనేది ఎక్కువ ఉంది, ఉత్పత్తి తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. సో అది మనం క్యాచ్ చేసుకొని మనం ఈ విధంగా అయితే చేపిస్తే మనకు గిట్టుబాటు ధర వస్తుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ ధర చెప్పాము. ఇప్పుడు మార్కెట్లో ప్రస్తుతం ఉన్న మార్కెట్లో 2025 డిసెంబర్లో ఉన్న ధరలు ఏంటంటే పెట్టే 550 నుంచి 600 రూపాయలు పోతుంది కేజీ. అండ్ కోడి పుంజు దాదాపు 750 నుంచి 1000 మధ్యలో పోతుంది పర్ కేజీ. అంటే చూడండి, మనం పెంచుకునే కోళ్ళు కూడా ఒక్కొక్క కిలోన్నర, కిలో బావు, తర్వాత 2 కిలోలు, అప్రాక్సిమేట్లీ 2 కిలోలు అంటే వస్తుంది. అంటే చూడండి, ఈ రోజుల్లో మేకపోతులకి, గొర్రెపోతులకి అన్నిటికీ కంటే అంటే మటన్ కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది పూర్వ వ్యక్తులు కానీ, మధ్యవర్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా మాంసాహార వ్యక్తులు ఏమి ఇష్టపడతారంటే చికెన్ స్థానంలో, అంటే బాయిలర్ కోళ్ళి అవన్నీ స్థానంలో ఏమి ఇష్టపడతారు అంటే ఈ చికెను ఇవన్నీ తీసేసి మన నాటుకోడి పులుసు, పందెం కోళ్ళ పులుసు, పందెం కోళ్ళకి పందెం కోసం వేసి ఇస్తున్నమాట. మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో చూడండి, ప్రతి సండే చేపలు లేదా రొయ్యలు లేదా నాటుకోడి పులుసు వాళ్ళ ఇంట్లోనే ఉత్పత్తి పెంచుకునే కోళ్ళు. సో ఆ విధంగా అయితే డిమాండ్ అంటే పెంచుకుంటున్నారు, తింటున్నారు. అది ఏపీ, పక్క రాష్ట్రము, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో ఇదే జరుగుతుంది. కానీ తెలంగాణలో ఏమవుతుందంటే ఇంట్లో నుంచి కోళ్ళు పెంచుకునే వారు చాలా తక్కువగా ఉన్నారు.
ఎందుకంటే రోగాలు వస్తున్నాయనే భయంతో ఎక్కువ చాలామందికి అది అర్థమైపోయింది. ఈ జనరేషన్లో పెంచుకుంటే ఎక్కువ రోగాలు వస్తాయి, తట్టుకో అనే ఒక నెగిటివ్ కాన్సెప్ట్లో వెళ్ళిపోయారు కాబట్టి సో అన్నిటికీ కంటే మనం ఏ జబ్బు వచ్చినా కానీ, ఏ వైరస్ వచ్చినా కానీ, ఏది వచ్చినా కూడా మనం కాపాడుకునే రీతిలో ఉంటే, అంటే ఎండాకాలంలో ఎండంగాని తట్టుకునే విధంగా చేయాలి, వర్షాకాలంలో తడవకుండా ఆ ప్లాన్ చేయాలి, ఎస్పెషల్ ఏంటంటే చలికాలంలో వాటిని తట్టుకునే ప్లాన్ చేయాలి. అలా చేయగలిగితే మనం ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం. అంటే సక్సెస్ అంటే ఎక్కువ కోళ్ళు రావడానికి, దిగుబడి రావడానికి, ఎక్కువ క్వింటాల్ అవ్వడానికి మనకి చాలా అవకాశం ఉంటుంది. అంటే చూడండి, ఒక 6 మంత్లో మనం పెంచుకుంటే దాదాపు ఒక 1000 నుంచి 1200 కోళ్ళు పెంచుకుంటే అవి చూడండి ఎన్ని క్వింటాలు అవుతాయి, 100 నుంచి 200 క్వింటాల్ ఈజీగా అయిపోతుంది. అంటే చూస్తే మార్కెట్లో డిమాండ్ చూస్తే ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి కోళ్ళకి, నాటుకోళ్ళకి కానీ, పందెం కోళ్ళకి కానీ అన్నిటికీ ఒక షెడ్ అనేది అవసరం. చాలామంది ఒకప్పుడు పర్మనెంట్ షెడ్ వేసేది, అంటే టెంపరీగా. సో చాలామంది టెంపరీ తీసేసి మళ్ళీ 6 మంత్లో 1 ఇయర్లో తీసేసి మళ్ళీ ఇంకోటి వేయాలంటే ఖర్చు అవుతుంది. కాబట్టి ఇలాంటి మనం ఎవరైనా కూడా అలా పెంచుకునే వాళ్ళు వ్యక్తులు ఉంటే ఈ విధంగా మనం చేసుకుంటే, ఫ్రేమ్ చేసుకుంటే మనకి లైఫ్ ఉంటుంది. మనం మన చుట్టూ పెరట్లో కానీ, ఇంటి పక్కన కానీ పెట్టుకొని కోళ్ళకి పెంచుకునే అద్భుతమైన మార్గం ఇది. సో ఇది చాలా అద్భుతం, ఇది క్రియేటివిటీ. ఇది చాలా నెలల నుంచి, సంవత్సరాల నుంచి ఒక ప్లాన్ చేశా. ప్లాన్కి ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని చేయడం ద్వారా ఈ విధంగా అయితే ఫ్రేమ్ రావడం జరిగింది. అంటే ఒక ప్లానింగ్, సలహాలు, సూచనలు, లైఫ్ ఉండాలి, ఏం చేయాలి అని నేను మన సీను గారు, అంటే శ్రీనివాస్ ఈ ఫ్రేమ్ని తయారు చేసే వెల్డర్ అనమాట. సో అతన్ని సలహాలు, సూచనలు పాటించుకుంటూ ముందుకెళ్తే ఇక్కడ మనకు ఒక అద్భుతమైన ఒక ఫ్రేమ్ కనిపించింది, అద్భుతమైన రిజల్ట్ కనిపించింది. ఆ విధంగా నేను ఏం చేశానంటే 2 ఫ్రేమ్లు చేయించాము. చూస్తున్నారు కదా మీరు, నేను చేయించిన ఎన్ని ఫ్రేమ్ అంటే 2 ఫ్రేమ్స్, 2 ఫ్రేమ్స్ చేయించాము. ఒకటి హెవీ క్వాలిటీ, ఒకటి నార్మల్ క్వాలిటీ. హెవీ క్వాలిటీకి వచ్చేసి మనకి దాదాపు 50,000 రూపాయలు, అన్ని రకాల ఖర్చులు బట్టి 50,000 రూపాయలు అవ్వడం జరిగింది. సో ఇంకో ఫ్రేమ్, చిన్న ఫ్రేమ్ ఇందాక చూసే ఉంటారు, ఆ ఫ్రేమ్ వచ్చేసి మనకి 25,000 రూపాయలు అయింది. సో ఇంత అంటే ఇది ఒక్కసారి పెట్టుబడి మనకి ఎన్ని సంవత్సరాలు వస్తుంది, 50 నుంచి 100 సంవత్సరాలు ఈజీగా రావడానికి అవకాశం ఎక్కువ. అది మనం వాడకం బట్టి ఉంటుంది. సో అప్పుడు మనం మనం బెనిఫిట్లో ఉంటాం కదా. ఇప్పుడు ఇది ఖర్చు 70,000 ఖర్చు. 70,000 ఖర్చు అంటే 100 కోళ్ళు నాటుకోళ్ళు పెంచుకుంటే 100లో అయిపోతుంది. దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా అయిపోతుంది. సో సంబంధించింది ఖర్చు వెళ్ళిపోతుంది, మనం మిగులుతుంది. ఏం మిగులుతుంది? ఫ్రేమ్ మిగులుతుంది. దానికి తోడు ఇంకా 400 పెంచుకుంటే మనకి ఆదాయం వస్తుంది. అంటే ఎటువంటి ఖర్చు లేకుండా, ఎటువంటి లాస్ లేకుండా ఆదాయం వస్తుందా లేదా అంటే మనకి పాడి పరిశ్రమ, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల్లో ఒకటి మేకలు, గొర్రెపోతులు ఇవంటి కంటే, మాంసాహారకృతులు అంటే మటన్ కంటే మనకి నాటుకోళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇప్పుడు వస్తుంది. సంక్రాంతి వచ్చినా కూడా, ఏ పండుగ వచ్చినా కూడా ప్రతి ఇంట్లో తేగాల్సింది నాటుకోడి ఫస్ట్, దాని తర్వాత మటన్ సెకండ్. అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మీరు చూస్తూ ఉంటారు. ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ చేయడానికి ఒక వ్యక్తి సిద్ధంగా ఉంటారు. మీకు ఎలాంటి సలహాలు, సూచనలు కావాలంటే నా కాంటాక్ట్ అవ్వండి, మీకు చెప్తాం. ఓకే, ఇవన్నీ విన్నందుకు పూర్తిగా ఎవరైతే విన్నారో అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మరిన్ని వీడియోలు ఇలా పెట్టంగానే అలా వచ్చేస్తాయి. గంట బెల్ కొట్టండి.